ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. మనకు దాని పైన కనబడే ఒక డ్రా అనే గ్రూప్లో ఎలిప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సెంటర్ ఉంటుంది, యాక్సెస్ ఎండ్ ఉంటుంది, ఎలిప్స్ ఆర్క్ అని ఉంటుంది. మనకు ఇది ఆటోక్యాడ్లో కూడా షార్ట్ కట్ కీ ఉంటుంది. ఎల్ ఎంటర్ ఆర్ క్లిక్. ఇక్కడ స్పెసిఫై యాక్సెస్ ఎండ్ పాయింట్ ఆఫ్ elliptical arc, axis and center. Click the point. Specify other end point of axis. Example 20 feet enter. Specify distance to other axis. అంటే మనం డిస్టెన్స్ ఎంత ఇవ్వాలనుకుంటున్నాం. 6 feet ఎంటర్. ఆబ్జెక్ట్ డ్రాగ్ చేయడం జరిగింది. మిడిల్ ఉన్న బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు జూమ్ అవుతుంది. ఇక్కడ మనకు సెంటర్ అనే పైన క్లిక్ చేస్తే స్పెసిఫై సెంటర్ ఆఫ్ ఎలిప్స్, క్లిక్ ద పాయింట్. స్పెసిఫై ఎండ్ ఆఫ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 10 feet ఎంటర్. స్పెసిఫై డిస్టెన్స్ టు ద అదర్ యాక్సెస్. Five feet enter. Axis end. Specify axis end point of ellipse. Axis end click చేసిన తర్వాత click the point. Specify other end point of axis. Click the another point. The direction. Click. Same elliptical arc. Specify axis end point of elliptical arc. Click the point. Other point. Click. Distance. స్టార్ట్ యాంగిల్, ఎండ్ యాంగిల్. ఇక్కడ డ్రా చేసిన తర్వాత మనం సేమ్ ప్రాసెస్ని ఫాలో కావడానికి మనకు ఎలిప్స్ ఎంటర్. స్పెసిఫై యాక్సెస్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎలిప్స్, క్లిక్ పాయింట్, అనదర్ ఎండ్ పాయింట్, some distance 15 feet enter. Specify distance to other axis. ఇక్కడ రొటేషన్ ఉంది కదా, ఆర్ అని ఎంటర్ చేసిన తర్వాత మేజర్గా వచ్చేసి మనకు ఇక్కడ 30 feet యాంగిల్ చూపిస్తుంది కదా. మనము ఎగ్జాంపుల్గా సమ్ డిస్టెన్స్ని ఇవ్వాలనుకుంటున్నాం. 40 degrees ఎంటర్. ఇక్కడ మనం ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఏర్పడడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత ఎలిప్స్ కమాండ్లో ఫస్ట్ క్లిక్ ద పాయింట్. ఎగ్జాంపుల్గా 10 feet ఎంటర్. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకు 6 feet. అర్థం ఆన్ ఆఫ్ చేసుకోవాలి. 6 feet ఎంటర్. ఆబ్జెక్ట్ అయితే డ్రాగ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని డిస్టెన్స్ చూడాలంటే డిఐ ఎంటర్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అంటే 10 feet చూపిస్తుంది కదా ఇక్కడ డిస్ప్లే పైన. మనకు డిస్టెన్స్ వచ్చేసి 10 feet. సేమ్ మనం డైరెక్షన్ కూడా ఇచ్చినాం కదా. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 6 feet చూపిస్తుంది కదా ఇక్కడ డిస్ప్లే పైన మనకు. ఓకే అంటే మనం ఇచ్చిన కొలతలతో ఖచ్చితంగా చేసినాం. మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్ అండ్ క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ స్పెసిఫై యాక్సెస్
స్పెసిఫై యాక్సిస్ ఎలిప్టికల్ ఆఫ్ ఎలిప్స్. ఎండ్ పాయింట్ అంటే క్లిక్ ద పాయింట్, అదర్ ఎండ్ పాయింట్ 20 feet, ఎంటర్. డిస్టెన్స్ వచ్చేసి మనకు 8 feet, ఎంటర్. ఈఎల్ ఎంటర్ చేసిన తర్వాత స్పెసిఫై యాక్సెస్ ఎండ్ పాయింట్ అంటే క్లిక్ ద పాయింట్ అండ్ 20 feet, ఎంటర్. డిస్టెన్స్ వచ్చేసి మనకు 8 feet, ఎంటర్. స్టార్ట్ యాంగిల్ ending angle, click the point. Same process elliptical arc click చేసిన తర్వాత specify axis end point of elliptical arc, click the point, some distance, direction. డిస్టెన్స్ చేసిన తర్వాత పి అని ఎంటర్ చేసిన తర్వాత మనకు పారామీటర్ అని వచ్చేస్తుంది. పారామీటర్ యాంగిల్ అంటే ఎంతది? పి, ఎంటర్. స్పెసిఫై స్టార్ట్ పారామీటర్ ఆఫ్ యాంగిల్ ఏ, ఎంటర్. ఇక్కడ క్లిక్ చేసిన పాయింట్ సమ్ ఎండింగ్ యాంగిల్ అంటే ఇదివరకు మనం చేసిన ప్రాసెస్నే సేమ్ అలాగనే ఉంటుంది కాబట్టి క్లిక్ ద ఎండ్ పాయింట్ అంటే 60 యాంగిల్ ఇచ్చేసినాము. మీకు